తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా కేసులో దర్యాప్తుదారుడు దానా కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది. దాదాపు 7 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసింది ఏసీబీ. దానా కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అధికారులు విచారణను ప్రారంభించనున్నారు. దానా కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దానా కిషోర్ వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారా ఎస్ఈఓకు డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు. 55 కోట్ల రూపాయల నగదును ఏపీఓకు బదిలీ చేసినట్లు దానా కిషోర్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేయనున్న ఏసీబీ త్వరలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. కాగా ఫార్ములా వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి నగదు బదిలీలో అవకతవకలు నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ పేరును చేర్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు స్వల్ప ఊరట లభించింది. ఎలాంటి అరెస్టు చేయవద్దంటూ గత విచారణలో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఫిర్యాదుదారుడు దానా కిషోర్ ను ఏసీబీ అధికారులు విచారించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. దానా కిషోర్ స్టేట్మెంట్ తర్వాత తొలుత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. మరోవైపు తమ తదుపరిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారానే ఎస్ఈఓకు దాదాపు 55 కోట్ల నగదును బదిలీ చేశామని ఏసీబీ ముందు దానా కిషోర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆర్థిక శాఖ అనుమతి పొందకుండా, కేబినెట్ నిర్ణయాలు తీసుకోకుండా ఎలా డబ్బులను రిలీజ్ చేశారని దానా కిషోర్ ను ఏసీబీ క్వశ్చన్ చేయగా, కొంత రాజకీయ ఒత్తిళ్లతో పాటు స్వయంగా కేటీఆర్ ఆదేశాల మేరకు నగదును విడుదల చేసినట్లు దానా కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే సమయంలో దానా కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ను కోర్టు ముందు ఉంచారని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ రేస్, ఏదైతే ఎలక్ట్రిక్ కార్ రేస్ జరిగిందో ఆ రేస్ విషయంలో ఇప్పటికే కేటీఆర్ కు దీంట్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత దాన్ని స్క్వాష్ వెళ్ళడం జరిగింది. సో స్క్వాష్ పిటిషన్ కూడా, అంటే కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదంటూ కూడా కోర్టు నుంచి ఆదేశాలు రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఒక అభివృద్ధి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మేము ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఉందో, సో ఆ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ముందుకెళ్ళాం. బట్ ఆ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో హెచ్ఎండిఏ నుంచి నిధుల్ని తీసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ నుంచి నిధుల్ని మళ్లించడం జరిగింది. సో ఇక్కడ అవినీతి కాదు జరిగింది, జస్ట్ నిధుల్ని దీనికి వాడడం జరిగింది. అంటే నిధుల దుర్వినియోగం కూడా కాదు. సో ఈ అంశాన్ని మంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి కూడా మాట్లాడినటువంటి అంశం. సో ఇందులో అవినీతి కాదు, సో ద వే ఆఫ్ యూజింగ్ అనేది కరెక్ట్ గా కాదు అన్నది మాత్రం ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో ఇంకొక అడుగు ముందు కదిలిందని చెప్పాలి. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందడం జరిగింది. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు
దానకిషోర్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. సో దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ కూడా ప్రారంభించబోతున్నారు. దానకిషోర్ నుంచి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఇప్పటికీ స్వాధీనం చేస్తున్నారు. సో ఇప్పటికే గవర్నమెంట్ కి దానకిషోర్ కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బుల్ని బదిలీ చేశాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అంశంలో అధికారులకి ఏ సంబంధం లేదు, పూర్తి బాధ్యత నాదే అంటూ కూడా గతంలో ఉన్న కేటీఆర్ ఒప్పుకోవడం జరిగింది మీడియా ముందే. సో ఇదే అంశాలపైన కేటీఆర్ ని ప్రశ్నిస్తారేమో అన్నటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత దీనిపైన మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ చేసినట్టు దానకిషోర్ చెప్పడం జరిగింది. తన పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు డబ్బులు బదిలీ చేసినట్టు కూడా ఆయన చెప్పారు. 55 కోట్ల రూపాయల డబ్బుని ఏపీఓకు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా దానకిషోర్ చెప్పడం జరిగింది. అయితే ఈయన వాంగ్మూలం ఆధారం చేసుకుని ఈ కేసును ఏసీబీ ఇప్పటికే దర్యాప్తు స్టార్ట్ చేసింది. తొందరలోనే అటు కేటీఆర్ ద సేమ్ టైం అరవింద్ కుమార్ లకు కూడా నోటీసులు జారీ చేయబోతోంది. ఇక దానకిషోర్ వాంగ్మూలాన్ని బట్టి వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దానకిషోర్ దగ్గర తీసుకున్నటువంటి ఏవైతే కాపీస్ ఉన్నాయో సో వాళ్ళ ముందు ఉంచి ఈయన చెప్పినటువంటి అంటే ఈయన దగ్గర రికార్డ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని వాళ్ళను కూడా ఇందులో ప్రశ్నించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో ఇప్పటికే కేటీఆర్ ది సేమ్ టైం కేటీఆర్ దీంట్లో A1 గా ఉంటే A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో ఈ ముగ్గురు పైన కూడా ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ దగ్గరికి వెళ్ళడం అంటే కేటీఆర్ ను విచారించడం కోసం గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం ఏసీబీకి లేఖ రాయడం జరిగింది సిఎస్. సో దీంట్లో శాంతకుమార్ ఏదైతే ఏసీబీకి లేఖ రాస్తున్నటువంటి క్రమంలో విచారణ జరిపించాలంటూ కూడా కోరడం జరిగింది. సో మరోవైపు ఫార్ములా ఈరేస్ గానీ దాని అంటే ఫార్ములా ఈరేస్ ఏదైతే ఉందో అనుమతి లేకుండానే హెచ్ఎండి అగ్రిమెంట్ పై సంతకాలు చేయడం అండ్ ఇంకొకటి ఫెరా ఈ రెండు కూడా ఉన్నాయి. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి అంశం. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి, ఆర్బీఐ రూల్స్ ఉంటాయి, వాటిని అతిక్రమించి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఆర్బీఐ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి పెనాల్టీ కూడా వేయడం జరిగింది. 7 కోట్ల రూపాయల పైసలకు గవర్నమెంట్ ఇప్పటికే ఫైన్ కూడా కట్టడం జరిగింది. ఏది ఈ కార్ రేసింగ్ లో నగదు ట్రాన్స్ఫర్ చేసినటువంటి క్రమంలో. సో దీంట్లో ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘించడం ఒకటి, కేబినెట్ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులు మరణించారన్నది ఒకటి. అయితే ఇక్కడ హెచ్ఎండిఏ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. సో అదొక ఇండిపెండెంట్ బాడీ. దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం, అభివృద్ధి కోసం వాడొచ్చు, బడ్జెట్ కి సంబంధం లేకుండా అన్నది ఒక పాయింట్. అయితే హెచ్ఎండిఏ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం మాత్రమే డబ్బులను వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి పని, అంటే చేయాల్సినటువంటి ట్రాన్సాక్షన్. బట్ ఇది ఆ లిమిట్ దాటి కూడా ఉంది కాబట్టి చాలా అంశాలు దీంట్లో కీలకంగా ఉన్నాయి. హైకోర్టు కూడా ఒకటే చెప్పడం జరిగింది, అభివృద్ధి కోసం కదా చేసింది, ఇందులో అవినీతి ఎక్కడ ఉందని కూడా ఇప్పటికే క్వశ్చన్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా దానకిషోర్ దగ్గర రికార్డ్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని సో తొందరలోనే అటు కేటీఆర్ తో పాటు ఇటు చీఫ్ సెక్రటరీ అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ఆయన అరవింద్ కుమార్ ఐఏఎస్ తో పాటు చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి రెడ్డిని కూడా దీంట్లో విచారించేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.